హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటేనే నోరూరిపోయేటువంటి ఇన్స్టాంట్ టమోటా నిల్వ పచ్చడి అండి ఇది. దీన్ని అన్నంలోకి దోశలోకి చేసుకుంటే చాలా బాగుంటుందని వేసుకొని తింటే. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వారం దాకా నిల్వ ఉంటుందండి. బయట ఉన్నట్లయితే ఒక 2 or 3 days ఉంటుంది. ఎలా చేసుకోవాలో దీని ప్రిపరేషను చూసేయండి. ముందుగా ఒక 2 స్పూన్ల మెంతులు, అలానే ఇంత దగ్గర ఇలా ఇన్ని ఆవాలు, ఒక స్పూన్కి కొంచెం తక్కువగా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. మనకి అయిపోయింది అని గుర్తు ఏంటంటే బాగా వేగాయని, ఇవి ఎర్రగా అవుతాయి, ఆవాలు చిటపటమంటాయి. చూడండి, ఎర్రగా అయిపోయి ఆవాలు చిటపటమంటున్నాయి. ఇంకా మనము స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. టమాటా పచ్చడి కోసము నేను ఈ 5 టమాటాలను తీసుకున్నానండి. వీటిని సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. టమాటాలని కట్ చేసుకునేటప్పుడు మనము చూడండి ఈ పార్ట్ని తీసేయాలండి. అవి మనకి కిడ్నీలో స్టోన్స్ని ఫామ్ చేస్తాయి. సో మనం అన్ని టమాటాలని అవి తీసేసుకొని బాగా కనిపిస్తుందండి. ఈ పార్ట్ స్టోన్స్ని కలిగిస్తాయండి మనకి. దాన్ని తీసేసుకొని మనం అన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా టమాటాలని ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్లో మనము మెంతి పిండిని ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు తగినంత నూనె పోసుకొని మనము ముందుగా తరుక్కున్నటువంటి టమాటాలని వేసేసుకోవాలి. వీటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉడుకుతున్నటువంటి టమాటాలు, 1 స్పూన్ పసుపు, కల్లు ఉప్పు, మామూలుగా 2.5 టేబుల్ స్పూన్ ఉంటుందండి. నార్మల్ ఉప్పు అయితే మనము మిక్సీ పట్టుకున్నటువంటి మెంతి పిండి ఒక 2 స్పూన్లు, అలానే ఒక స్పూన్ ఇంగువ, అలానే కారము 1, 2, 3 స్పూన్లు, 3 స్పూన్ల కారము, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు ముద్ద మొత్తము కలిపేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలాంటప్పుడు మనము ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకొని దీంట్లో కనుక ఉప్పు కానీ మనకి కారము పులుపు తక్కువైంది అనిపిస్తే వేసుకోవచ్చండి, ఏమీ కాదు. కానీ కొంచెం చిరుచేదుగా అనిపిస్తుంది మెంతి పిండి వేయడం వల్ల. అది కాకుండా మిగతావన్నీ ఏవి తగ్గినా మళ్ళీ కొంచెంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని మనము పోపు పెట్టేసుకోవాలి.
పోపులోకి కొంచెం నూనెని ఎక్కువగానే వేసుకోవాలండి. నూనె వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 3 వేసుకుంటున్నాను. పోపు చిటపటమంటుందండి. ఇప్పుడు కొంచెంగా ఇంగు వేసుకొని మనము పచ్చడిని దీనిలో కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. పచ్చడిని ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకోవాలని ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా పోపులో వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.